ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. వృషభ రాశి వారికి ఈ జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. అంటే ఇప్పుడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి వృషభ రాశి వారికి మంచి కాల ప్రారంభము అని చెప్పి మీరు గమనించగలగాలి. రాశిలో బుధాదిత్య రాజయోగం ఉండడం అంటే రాశిలోనే రవి, రాశిలోనే బుధ భగవానుడు ఉండడం వలన వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు చాలా ఓపికగా పట్టుదలగా చేయగలగాలి. ఏదన్నా పై అధికారులు కానీ, సహా ఉద్యోగస్తులు కానీ, కింది స్థాయి ఉద్యోగస్తులు మీ గురించి ఏదైనా మాట్లాడినట్లయితే తొందరపడి నోరు జారొద్దు. మీరు పాటించాల్సిన మొదటి సూత్రం ఏమిటయ్యా అంటే వృషభ రాశి వారికి అదృష్టం ఎంత ఉందో ఇబ్బందికరమైనటువంటి శత్రువులు కూడా పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో ఎదుటి వ్యక్తులు వినండి. ఏదైనా చెప్తే మంచిది అనిపించింది తర్వాత స్పందించండి. కనుక వెంటనే మీరు స్పందించారనుకోండి, రాబోయే కాలంలో బంగారు అవకాశాలని చేతులారా మీరు దుర్వినియోగం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 2వ స్థానంలో గురువు, పట్టిందల్లా బంగారం. విద్యార్థులు మంచి చదువులు, ఉద్యోగస్తులకు ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలనే వారికి యోగదాయకము, విదేశీ బిజినెస్లు చేయాలనుకున్న వారికి మంచి వ్యాపార ఆకర్షణ, ధన వశీకరణ కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన మీ తల్లిదండ్రుల నుంచి కానీ, బంధుమిత్రుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ మీకు రావాల్సిన ధనం రావాలి.
కానీ ఇది గొడవ పడేటువంటి సమయం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా మీరు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, రెండు సత్యమే. కానీ మీరు ఎంత ప్రేమగా ఇచ్చారో అంతే ప్రేమగా మీరు తెచ్చుకోగలిగినట్లయితే మానవ సంబంధాలుగా మిగులుతాయి. ఇవి ఆర్థిక సంబంధాలుగా మారాయని మీరు అనుకున్నారనుకోండి, కొన్ని పరిసర ప్రభావాలతో నేర సంబంధాలుగా ముగించే పరిస్థితి ఉంటుంది. మీరు ఇచ్చారు, మీరు తెచ్చుకున్నారు, రెండూ సత్యమే. కానీ ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి పనికిరాదు. కారణం ఏమిటయ్యా అనగా అర్ధాష్టమ కేతు. మీరేమనుకుంటారయ్యా అంటే నేను సత్యంగా ఉన్నాను, నేను ధర్మంగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, కానీ నా పరిస్థితిని ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కాలం కలిసి రానప్పుడు తాడు కూడా పామై కడుస్తుందట. ఇలాంటి కాల సమయంలో జ్ఞాన సమార్జన, ఓపిక, పట్టుదల ఉండడం వలన ఎన్నో రకాలుగా మనకు పెద్దవారు చెప్తూ ఉంటారు, పాపము పిడుగు లాంటిదట, పుణ్యము గొడుగు లాంటిదట. ఇక్కడ పాపము పుణ్యము రెండు రకాల అంశాలు. పాపం అనేటువంటిది ఆవేశపడడం, అంటే తీవ్రమైన ఒత్తిడికి గురవడం. పుణ్యము అనేటువంటిది మౌనము, ధ్యానము. చూడండి, గొడుగు అనేటువంటిది మనకు ఎంత శ్రీరామ రక్ష. కనుక వృషభ రాశి వారు అలాంటి స్థితి చేరుకోవాలని చెప్పి కోరుకుందాం. అలాగనే రాజ్యస్థానంలో రాహు, ప్రమోషన్స్ ఉన్నాయి, ఉన్నతమైన స్థితి ఉంది, స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. ఏకాదశంలో శని భగవానుడు, ఇది విపరీతమైన రాజయోగం. రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ పెట్టుబడులు పెట్టడం కానీ అనేక రకాల కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కన్నా కూడా వారితో కలిపి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది మీ వ్యక్తిగతమైనటువంటి బంధుమిత్రు స్నేహితులతో చర్చించి మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం వలన మంచి కావడము అని చెప్పి కూడా గమనించాలి. వ్యయంలో శుక్ర భగవానుడు, విలాస జీవితం, ఫ్లైట్స్ జర్నీ, అలాగనే నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్స్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాల వారందరికీ కూడా తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గమనించాలి. ఈ జ్యేష్ఠమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠమాసము, జ్యేష్ఠ నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు, అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి. ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరలను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి, యజమానికి, మన వాహనాలకు, గృహాలకు దిష్టి తీసి, అంటే వాటిపైన కర్పూరం బిల్ల పెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి, జన ఆకర్షణ, ధన ఆకర్షణ, జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇక్కడ విశేషంగా జ్యేష్ఠమాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభమవుతూ ఉంటాం. ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం,
పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆరోగ్యము రోగనిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది. మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం. అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మన పెద్దవారు చెప్తుంటారు, కంచు మోగినట్టు కనకంబు మోగులు గదరా సుమతి అని చెప్తుంటారు. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంట్లోకి రావడం, విద్యార్థులు మంచి చదువు, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, వ్యాపార ఆకర్షణ, జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం, శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. కనుక ఈ జ్యేష్ఠమాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ కాళభైరవ ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు.